श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यक्कर्ता जगतां भक्ता समहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। यक्कर्త ఎవరు కర్త? అందరినీ రక్షించే కర్త. జగతాం భర్త, జగత్తు మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? యక్కర్త జగతాం భర్త. సంహర్త, అందరినీ రక్షించేవాడు ఎవరు? సంహర్త. మహాసాం నిధి, ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్ని పోషించేవాడు ఒకడున్నాడు. యక్కర్త జగతాం భర్త సంహర్త మహాసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. అందరికీ ఎప్పుడు ఒక చోటనకుండా ప్రపంచం మొత్తం కనబడేటువంటి సూర్య భగవానుడు. ఆయన వల్ల మనం అందరం బతుకుతున్నాం. మన ఇంట్లో ఏదైనా కొద్దిగా ద్రవ్యం తెచ్చుకుంటే ఒక నెలకో లేకపోతే 2 నెలలకో 3 నెలలకో తెచ్చుకుంటే ఎక్కువ రోజులు ఉంటే పుచ్చిపోతాయి, తింటారు మీరు. కానీ భగవంతుడు అనేవాడు 84 లక్షల జీవరాశులు తినడానికి ఆహారాన్ని ఇస్తున్నాడు. అటువంటి సూర్య భగవానుడికి ముందుగా నమస్కారం చేసి ఇప్పుడు మే, జూన్, జూలై ఈ 3 నెలల యొక్క రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే, మే నెలలో మాత్రం గురువు మిథునంలో ఉన్నాడు. జూన్ వచ్చేప్పటికి గురువు కర్కాటకంలోకి వచ్చాడు. మారింది ఈ గ్రహం ఒక్కటే. తర్వాత కుజుడు మే నెలలో మీనంలో ఉన్నాడు కుజుడు. జూన్ నెల వచ్చేప్పటికల్లా కుజుడు మేషంలోకి వచ్చాడు. జూలై నెల వచ్చేప్పటికల్లా కుజుడు మళ్ళీ వృషభంలోకి వచ్చాడు. ఈ కుజుడు వల్ల బాగా ఇబ్బందులు మనకు వస్తున్నాయి. ఏ వస్తువు దొరక్క మనం బాగా ఇబ్బంది కష్టం పడే పరిస్థితి రాబోతుంది ఈ 3 నెలల లోపల. మే, జూన్, జూలై అందరం కూడా భగవంతుడిని పూజించాలి. ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించాలి. ఈ 3 నెలలు కూడా తప్పనిసరిగా ఇష్టదైవాన్ని పూజించాలి. ఈ ఇష్టదైవాన్ని పూజించాలంటే మంత్రాలతో. ఎందుకంటే జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేదపాఠంతో విప్రాణం, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. అటువంటి బ్రాహ్మణ చేత యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి. ఈ క్రతువులు జరిగితేనే మన ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే మనం తినే ఆహారం కూడా కలుషితమైన ఆహారం, మనం తాగే నీళ్లు కలుషితమైన నీళ్లు. దీంతో ప్రపంచం మొత్తం నాశనం అయిపోవటానికి బాగా అవకాశం ఉంది. పాశుపదస్త్రం అన్నారు. ఈ పాశుపదస్త్రం ఎట్లాంటిదంటే, పరమేశ్వరుడు ఇచ్చాడు పాశుపదాస్త్రం, ఎవరికిచ్చాడు? అర్జునుడికి ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఈ పాశుపదాస్త్రం అర్జునుడితో పాటు కర్ణుడికి కూడా ఇచ్చాడు. ఈ కర్ణుడికి కూడా ఇచ్చినప్పుడు భూమిలో ఉన్నటువంటి నేతిని పిండినప్పుడు భూదేవత శపించింది, నీకు అవసరమైన టైంలో నీకు పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవుగాక. అంతే. భూదేవత నెయ్యి తాగాలనుకుంది, ఆ నెయ్యి పారబోసుకున్నాడు. ఆ నెయ్యి పోవటం చేత ఆ భూమిలో చక్రాలు కూరుకుపోవటం ఒకటి, పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవటం ఒకటి చేశాడు కర్ణుడు. అందువల్ల పాశుపదాస్త్రం వచ్చి కూడా ఏం చేయలేకపోయినాడు. అర్జునుడు పాశుపదాస్త్రంతో మరి దుర్మార్గులైన దుర్యోధనాది 9 తమ్ములు, తర్వాత ధృతరాష్ట్రుడు, కళ్ళు లేనటువంటి దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడిని గెలవగలిగాడు. కాబట్టి మనం ఇప్పుడు వస్తున్నది ఏంటంటే, దుర్యోధనాది దుర్మార్గులు, ధర్మరాజు లాంటి మంచివాళ్ళు బతకటానికి మార్గం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు తప్పనిసరిగా జరగాలి. ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. వృషభ రాశి 2026వ సంవత్సరం మే నెల, జూన్ నెల, జూలై నెల ఈ 3 నెలలకు వృషభ రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ వృషభ రాశి యొక్క పరిస్థితి ఏమిటంటే, మరి ఏకాదశంలో శని,
ఈ ఏకాదశంలో ఉన్నటువంటి శని ఎట్లా ఉంటాడు అంటే 30 సంవత్సరాలకు ఒక్కసారి శని ఏకాదశానికి వస్తాడు. ఈ శని ఒక సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి ఏకాదశంలో శని ఉన్నాడు. ఇంకా మీకు ఒక్క సంవత్సరంన్నర ఈ శని ఏకాదశంలో ఉండబోతున్నాడు. ఈ శని బాగున్నప్పుడు మీకు అన్ని పనులు కూడా బాగా జరగడానికి అవకాశం ఉంది. ఇట్లాంటి సమయం అంటూ మళ్ళీ ఎప్పుడూ జీవితంలో రాదు. అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 30 సంవత్సరాలకు ఒకసారి, ఈ 30 సంవత్సరాలకు ఒక్కసారి శని ఏకాదశంలోకి వస్తాడు. అంటే నీ జీవితంలో 100 సంవత్సరాలు బట్టితే 3 సార్లు వస్తాడు ఏనాడు ఈ శని ఏకాదశానికి. మరి దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంది. ఎవరికైనా సరే ఒకటే చెప్తున్నా, జీవితం మొత్తంలో ఒక్కసారి డబ్బులు రావు, ఏదో ఒక్క టైంలోనే వస్తాయి. 100 సంవత్సరాలు బతికే వారికి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో జీవితం మొత్తానికి సంపాదించేటువంటి ధనం వచ్చే రోజులు చాలామందికి ఉన్నాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ వచ్చిన ధనాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఎట్టా వస్తుందండి, నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, నాకు జీతం తక్కువ కదా అంటే, నువ్వు రిటైర్ అయ్యే రోజుకి గ్రాడ్యుయేటు ఇట్లాంటివి పిఎఫ్లు ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఒక్కసారి వస్తాయి. అప్పటిదాకా మీరు జాగ్రత్త పడాలి. అంటే మీకు రావు బాగుంటేనే జాగ్రత్త పడతారు. కాబట్టి తర్వాత శని పూర్తిగా బాగున్నాడు. ఈ శని పూర్తిగా బాగుంటే మీకు మే నెల, జూన్ నెల, జూలై నెల, ఈ 3 నెలలకి కూడా శని పూర్తిగా బాగున్నాడు. అయితే గురువు బాగాలేడు. గురువు మాత్రం మే నెలకి ద్వితీయంలో ధనాధిపతి గురువు బాగున్నాడు. గురువు మీ డబ్బును రక్షిస్తాడు. తర్వాత శని కుజులిద్దరు కూడా ఏకాదశంలో ఉన్నారు. శని కుజులిద్దరు కూడా ఏకాదశంలో మే నెలలో ఉన్నాడు. మే నెలలో శని కుజులిద్దరు కూడా ఏకాదశంలో కలిసి ఉన్నారు. కుజుడు ఏకాదశంలో ఉంటే భూములు, ఇళ్ళు, స్థలాలు ఇట్లాంటివి కొనుక్కోవడానికి మంచి అవకాశం ఉంది. అయితే ఎప్పుడు కూడా చెడు కూడా చెబుతున్నారు, మంచి వరకే చెప్పటం లేదు అని మాత్రం అనుకోవద్దు. మంచి పోవాలి అంటే కొన్ని పాపగ్రహాలు ఉంటాయి. ఆ పాపగ్రహాలు తలుచుకుంటే మనకు వచ్చేది రాకుండా చేస్తాయి. కాబట్టి ఈ మే నెలకి వృషభ రాశి వాళ్ళకి రవి, బుధుడు, రాహువు, కేతువు, మరి ఈ 4 గ్రహాలు మాత్రం పూర్తిగా బాగాలేవు, నష్టపెట్టేటట్టుగా ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు. వివాహం కావటానికి మే నెల వాళ్ళకి చెబుతున్నా, మే నెల వాళ్ళే గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చెప్పేది. మరి శుక్రుడు బాగున్నాడు, కుజ శనులు బాగున్నారు, శుక్రుడు బాగున్నారు. బాగుండని గ్రహాలు గురువు బాగున్నాడు. ఇప్పుడు మీకు బాగున్నది కుజుడు, శని, శుక్రుడు, గురువు. ఈ 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. వీటి వల్ల వచ్చే లాభం ఏమిటి? కుజుడు బాగుండటం వల్ల ఆస్తి కొనుక్కోవడానికి అవకాశం ఉంది. శని బాగుండటం వల్ల వాహనం, అంటే ఇప్పుడు నిలబడే ఇళ్ళు, ఇది స్థిరమైనవి, ఆస్తులు స్థిరమైనవి. స్థిరమైనవేంటి? వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది, ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. శుక్రుడు బాగున్నాడు. వివాహం కాని వారికి వివాహం అవడానికి, మంచి సంతానం కలగటానికి పూర్తిగా అవకాశం కనబడుతుంది. మరి ఇంకోటి ఏమిటంటే బాగుండని గ్రహాలు ఏమిటి? వృషభ రాశి వారికి చెప్పాలంటే అన్ని విధాలా బాగున్నది. కానీ బాగుండని గ్రహాలు గుర్తుపెట్టుకోండి. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఈ రాశి వాళ్ళకి కాలసర్ప దోషం కనబడుతుంది. తర్వాత ఈ రాశి వాళ్ళకి రవి, బుధులు, కేతువు, రాహు, ఈ 4 గ్రహాలు బాగాలేవు. ఎందుకంటే శుభగ్రహాలు చెడు టైంలో కూడా ఏం చేయవు. కానీ పాపగ్రహాలు మాత్రం అవకాశం వచ్చినప్పుడు మాత్రం వదిలిపెట్టవు. పాము ఎట్లాంటిది? ఎదురు పడ్డదంటే, మన మీద కచ్చ పట్టింది అంటే వెంబడి పడైనా కూడా కాటేస్తుంది. ఈ వృషభ రాశి యొక్క పరిస్థితి మే నెల పూర్తిగా బాగుంది. తర్వాత జూన్ నెల వృషభ రాశి ఎట్లా ఉందో చూద్దాం. వృషభ రాశికి శని జూన్ నెలలో కూడా దాదాపు ఇంకా 2 సంవత్సరాలు 6 మాసాల వరకు శని ఏకాదశంలోనే ఉంటాడు. శనిని గురించి 6 సంవత్సరాల 6 మాసాల వరకు శనిని గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రాశి వాళ్ళకైనా సరే
వృషభ రాశి వాళ్ళకి ఎవరికైనా సరే సరిగ్గా చెప్పాలంటే 6 సంవత్సరాలు 6 మాసాల వరకు మీకు శని బాగా ఉపయోగపడతాడు. అయితే శని బాగా ఉపయోగపడతాడు గోచారరీత్యా అని చెబుతున్నాను కదా, జన్మలగ్న రీత్యా ఉపయోగపడకపోవచ్చు. అట్లా మీరు శనిని ఉపయోగించుకోవాలంటే మీరేం చేయాలి? ప్రతి శనివారం కూడా నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి అచ్చమైన నల్ల నువ్వులతో నూనె పట్టించుకొని నల్ల గుడ్డ ఒకటి తీసుకొని నల్ల నువ్వులు శని మీద వేసి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి మరి నల్లగుడ్డ మెళ్ళో వేసి మరి చేతనైతే శనికి అష్టోత్తర నామాలు పూజ చేయించుకోండి. అట్లా చేయించుకోలేకపోతే కనీసం శనివారం కొబ్బరికాయ కొట్టి బయటికి ఒక 9 ప్రదక్షిణాలు చేసి బయటికి రండి. అయితే మీరు వచ్చేటప్పుడు ఓ పని చేయాలి. ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? నవగ్రహాల గుళ్ళో పోయి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటున్నారు. మీరు పూజ చేసిన ఫలితం కాదు, శని వల్ల పూర్తిగా నష్టపడతారు. బయటకు వచ్చిన తర్వాత వెంటనే నవగ్రహాల గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం పెద్ద దోషం. ఈ కాళ్ళు కడుక్కున్నట్లయితే 9 గ్రహాలకి ఆఖరికి పరమేశ్వరుడికి పూర్తిగా ద్రోహం చేసిన వాడు అవుతారు, తప్పు చేసిన వాడు అవుతారు. కాబట్టి ఎవరైనా సరే నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం తప్పు. తర్వాత శివాలయంలో కానీ నవగ్రహాల గుళ్ళు కానీ ప్రదక్షిణం చేసిన తర్వాత మరి అక్కడ కింద కూర్చొని 5 నిమిషాలైనా సరే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించడం, ఎవరితో మాట్లాడకూడదు. దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఎవరైనా తెలిసిన వాళ్ళతో ముందుగా కబుర్లు చెప్పుకోవడం పనికిరాదు, మాట్లాడుకోవడం అసలు పనికిరాదు. నేను కూడా వస్తాను వాగనటం పనికిరాదు. కాబట్టి నేను కూడా వస్తాను వాగమంటే నీకున్న దోషాన్ని వాళ్ళకి తగిలించినట్టు అవుతుంది. కాబట్టి నీవు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవటం, కాళ్ళు కడుక్కున్న తర్వాత శివాలయంలో శివుడికి 11 ప్రదక్షిణాలు, తర్వాత శనికి 9 ప్రదక్షిణాలు చేయటం, శనికి పూజ చేయటం ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అలా జాతకం చూపించుకోండి. గోచారరీత్యా మంచి లాభం కలుగుతుంది. ఈ జూన్ నెలలో ఈ రాశి వాళ్ళకి కుజుడు మాత్రం బాగాలేడు. కుజుడు వల్ల బాగా ఇబ్బంది, దెబ్బలు తగలటం కానీ, యాక్సిడెంట్ అవ్వటం కానీ, రక్తం భయ వచ్చేటట్టుగా దెబ్బలు తగలటం కానీ జరగచ్చు. ఈ రాశి వాళ్ళకి బుధుడు మాత్రం బాగున్నాడు. బుధుడు వల్ల బాగా వ్యాపారం సాగుతుంది. తర్వాత గురువు పూర్తిగా బాగాలేడు. రాహుకేతువులు బాగున్నారు. రాహుకేతువులు బాగాలేరు. రాహుకేతువుల వల్ల కాలసర్ప దోషం. రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి. కానీ కుజుడు, గురువు, రాహువు, కేతువు మరి ఈ గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి జూన్ నెలలో వృషభ రాశి వాళ్ళకి బుధుడు, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలు బాగున్నాయి. బుధుడు వల్ల వ్యాపారం, శని వల్ల మీరు జీవితంలో పొందలేనిది పొందుతారు. వివాహం కాకపోవటము, ఉద్యోగం రాకపోవటము, చదువు పూర్తి కాకపోవటము, తగినంత ఉద్యోగం రాకపోవటము, విదేశాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోవటం, ఇటువంటి వాటి నుంచి కూడా సాధించి మీరు అనుకున్నది నెరవేర్చుకోగలుగుతారు. జూన్ నెల వాళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళు. ఈ వృషభ రాశికి శని బలం చాలా బాగుంటుంది. మరి తర్వాత జూలై నెల చెప్పుకుందాం. ఈ జూలై నెల వచ్చేప్పటికల్లా ఈ రాశి వాళ్ళకి గురువు, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలే బాగున్నాయి. గురువు, శుక్రుడు, శని తప్పితే మిగతా గ్రహాలు పూర్తిగా బాగా లేవు. శని ఏకాదశిలో ఉన్నాడు. శని వల్ల పూర్తి లాభదాయకం, నష్టం అంటూ జరగదు. అయితే గురువు వల్ల విద్య బాగా సాగుతుంది. శుక్రుడు వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. మరి బుధుడు పూర్తిగా బాగలేడు. వ్యాపారం కానీ, మరి రవి వల్ల విద్య కానీ, మరి కుజుడు వల్ల దెబ్బలు తగలటం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. పూర్తిగా బాగుండని గ్రహాలు ఏమిటాయంటే రాహువు, కేతువు, కుజుడు ఈ 3 గ్రహాలు మాత్రం మీకు పూర్తిగా అపకారం చేస్తారు. కాబట్టి ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, మీ జన్మ నక్షత్రం ద్వారా వచ్చేదే మీ రాశి అవుతుంది. ఈ రాశి ఎట్లా అవుతుంది? మరి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, మరి రోహిణి నక్షత్రం 4 పాదాలు, మరి మృగశిర నక్షత్రం 2 పాదాలు కలిసి వృషభ రాశి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ జన్మ నక్షత్ర రీత్యా మరి ఇట్లా రాశి వస్తుంది. ఈ ప్రకారం మీరు చూసుకోవాలి. ఏదో పెద్దవాళ్ళు
ఇష్టం వచ్చిన పేరు పెట్టి ఇది నా రాశి అండి, నా రాశి బాగుంది, నువ్వు సరిగ్గా చెప్పలేదు ఇట్లా అడగటం కాదు కావాల్సింది. మీ రాశి కరెక్ట్ అవునా కాదా, మీ రాశి జన్మ నక్షత్ర రీత్యా అంటే పుట్టినరోజు, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, ఆ రోజున మీకు ఏ నక్షత్రం ఉంది, ఆ నక్షత్రం ఏ పాదంలో పుట్టారు అనేది తెలుసుకోవాలంటే జాతక చక్రం వేయాలి. అట్లా జాతక చక్రం వేసుకొని మీరు చూపించుకోండి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి కంటే వృషభ రాశి చాలా మంచి మేలు జరిగేటువంటి లక్షణాలు పూర్తిగా ఉన్నాయి. స్వస్తి.